ఇక కాళేశ్వరంపై సిబిఐ ఎంట్రీ, ఎంక్వైరీకి అనుమతిస్తూ రాష్ట్ర సర్కార్ జీవో ఇచ్చింది. 2022లో గత సర్కార్ నిషేధం విధిస్తూ ఇచ్చిన జీవోకు ప్రత్యేక సడలింపునిచ్చిండ్రు. కేసీఆర్ ఆధ్వర్యంలో అప్పుడు 2022లో ఉన్నటువంటి ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర సంస్థలు ఈడీ కానీ, సిబిఐ కానీ, ఐటీ లాంటి ఇటువంటి సంస్థలు ఏవి కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా, రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పకుండా ఇక్కడ రావడానికి వీలు లేదు అనేటువంటి ఒక జీవోని తీసుకొచ్చిండ్రు. కారణం ఏంటంటే అప్పుడున్నటువంటి కేసీఆర్ పైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి, రకరకాలుగా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి అప్పుడున్నటువంటి పార్టీ పైన కూడా, ప్రభుత్వం పైన. అయితే దానిపైన వస్తే మళ్ళా ప్రాబ్లం అవుతున్న ఉద్దేశంతో ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు కేసీఆర్ దాన్ని ఇప్పుడు తొలగించేసింది ప్రభుత్వం. తొలగించేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే అవినీతి జరిగితే లేకపోతే ఏమైనా జరిగితే 100% దీంట్లో మీరు ఎంటర్ కావచ్చు. కేంద్ర ప్రభుత్వ ఏవైతే సంస్థలు ఉన్నాయో, సిబిఐ కానీ, తర్వాత ఈడీ కానీ, తర్వాత ఐటీ లాంటి సంస్థలు కూడా 100% ఇక్కడ దర్యాప్తు చేయొచ్చు అనేటువంటి జీవోని తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో కొంచెం ఈజీ అయిపోయింది, సిబిఐ ఎంటర్ అవుతుంది. సమగ్ర దర్యాప్తు కోసం సిబిఐకి అప్పగించాలని అసెంబ్లీ తీర్మానించినట్లు జీవోలో వెల్లడించారు. ఇక విచారణకు సహకరిస్తామని హామీ, జీవో కాపీ అందినట్లు సిబిఐ అక్నాలెడ్జ్మెంట్, కాళేశ్వరం రిపోర్ట్లన్నీ ఇవ్వాలని కోరిన కేంద్ర దర్యాప్తు సంస్థ పంపిన రాష్ట్ర ప్రభుత్వం. ఇట్లేదు పరిస్థితి. కాళేశ్వరం అక్రమాలపై విచారణను రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అప్పగించింది. రాష్ట్రానికి సిబిఐ రాకుండా 2022లో గత ప్రభుత్వం నిషేధం విధిస్తూ జీవో ఇవ్వగా ఇప్పుడు కాళేశ్వరంపై విచారణ కోసం ఆ జీవోను ప్రత్యేకంగా సడలింపించింది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల నిర్మాణంలో ప్రజాధనం దుర్వినియోగమైందని, దీనిపై ఎంక్వైరీ చేయాలని సిబిఐని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయితే విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు హోంశాఖ స్పెషల్ సిఎస్ రవి గుప్తా సోమవారమే జీవో ఇచ్చారు. అయితే అసెంబ్లీ తీర్మానం మేరకు సమగ్రమైన దర్యాప్తు కోసం ఈ కేసును సిబిఐకి అప్పగించడం సముచితమని ప్రభుత్వం నిర్ణయించిందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజీల నిర్మాణాలు పలు అంతర్రాష్ట్ర అంశాలతో ముడిపడి ఉన్నాయి. వాటి నిర్మాణంలో అనేక రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ విభాగాలు, సంస్థలు పాల్పంచుకున్నాయని పేర్కొన్నాడు. కాబట్టి మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు, తీసుకపోయి గుంజుకోపోరి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నేతలు కూడా డిమాండ్ చేసినారు. ఏమనంటే ఇక్కడ కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశాన్ని, అవినీతి అంశాన్ని ఎందుకు మీరు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అప్పగిస్తలేరనేటువంటి ఆరోపణలు చేశారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఆ సంస్థలకు అప్పగించడంతో ఇప్పుడు ఒక సందిగ్ధంలో పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీకి కూడా కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులే. ఒకవేళ వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చి చేస్తారేమో బీఆర్ఎస్ తోటి, తర్వాత భారతీయ జనతా పార్టీ దోస్తాను కట్టిపోయి, ఎందుకంటే ఏమి ఉండదు, ఇక అవకాశం ఉండదు. ఎందుకంటే అరెస్ట్ చేసి తర్వాత ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం కలవరు. ఒకవేళ అరెస్ట్ చేయకుండా లేకపోతే వాళ్ళని వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తే అగో బీఆర్ఎస్ తర్వాత ఈ భారతీయ జనతా పార్టీ ఒకటే అనేటువంటి మాట వస్తుంది. దీంతో ఒక రకంగా ఇరుకున పెట్టేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వ్యూహాత్మకంగా వేయండి ఒక రకంగా. ఇందులో సిబిఐ చేతికి రిపోర్ట్లు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రిపోర్ట్లను సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం అందజేసినట్లు తెలిసింది. ఇక కాళేశ్వరం అవినీతిపై ఎంక్వైరీ కోసం సిబిఐకి పర్మిషన్ ఇస్తూ ఈ నెల 1న రాష్ట్ర సర్కార్ జీవో ఇచ్చింది. ఆ కాపీ తమకు అందినట్లు సిబిఐ అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇచ్చింది. కాళేశ్వరానికి సంబంధించిన విచారణ, ఇతర రిపోర్ట్లు ఏమున్నాయో అవన్నీ ఇవ్వాలని సిబిఐ కోరగా వాటన్నింటినీ ప్రభుత్వం పంపినట్టు తెలిసింది. వీటి ఆధారంగా త్వరలోనే సిబిఐ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెడుతుందట. చూసుకో, కథ ఇప్పుడు గట్టిగా మొదలవుతుంది అనమాట. ఇక మాట ఇస్తున్న తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కడతాం, ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. రాహుల్ని ప్రధాని చేయడం మన బాధ్యత. అధికారం ఉన్నప్పుడు చాలామంది వస్తారు, పోగానే మాయమవుతారు. ఈ తరానికి ఒకే వైఎస్ఆర్, ఒకే కేవీపీ. వైఎస్ఆర్ మెమోరియల్ అవార్డుల కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఇక తుమ్మిడిహెట్టి వద్ద నిర్మిద్దామని చెప్పేసి అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ సుజల స్రవంతి ప్రాజెక్టుని ప్రారంభించినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి. అయితే రాజశేఖర రెడ్డి హయాంలో 38,000 కోట్ల రూపాయలతోటి తుమ్మిడిహెట్టి వద్ద కడదామని చెప్పేసి అనుకున్నారు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుని. అయితే అదే ప్రాజెక్టుని పేరు మార్చి దాన్ని కాళేశ్వరం అని పేరు పెట్టేసి కాళేశ్వరం దగ్గర కట్టేసిండు ఎవరు, కేసీఆర్. 38,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో స్టార్ట్ అయినటువంటి ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుని
ఈయన కాళేశ్వరం పేరు పెట్టేసి 1,38,000 కోట్లకు తెచ్చిండు. అంటే 1,00,000 కోట్లు కొట్టేసే కార్యక్రమం అనమాట. అట్లా జరిగింది. దానిపైన ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తూ ఉంది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.